నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందజేస్తుందన్న కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. రాష్ట్ర ప్రజల క్షేమం అభివృద్ధి కోసం వారు ఎంతో కష్టపడుతున్నారని వెల్లడి. ప్రజలకు పుస్తకాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి రావి శారద. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర బాబులతో శుక్రవారం మంత్రి అనిత సమీక్ష. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందజేస్తుందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఉద్ఘాటించారు. ఆయన దూరదృష్టి ముందు చూపుతో ఏపీని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారని తెలిపారు. రాష్ట్ర ప్రజల క్షేమం అభివృద్ధి కోసం వారు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశ వైభవం విశ్వవ్యాప్తం అయిందని కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు. దేశ ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలతో పాటు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని తెలిపారు. ఇవాళ శుక్రవారం విజయవాడలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో హర్దీప్ సింగ్ పూరి మాట్లాడారు. ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందజేస్తుందని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాజధాని పోర్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. ఏపీకి డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారని ఉద్ఘాటించారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశానని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం వారు ఎంతో కష్టపడుతున్నారని తెలిపారు. కేంద్ర మంత్రులను కలిసి అనేక ప్రాజెక్టులకు ఆమోదం ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందజేస్తుందని తెలిపారు. టూరిజం టెంపుల్ ద్వారా ప్రజలకు ఆధ్యాత్మికం, ఆహ్లాదకరం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి మోడీ ఆంధ్రప్రదేశ్లోని ఎయిమ్స్ లో మంగళగిరిని జాతికి అంకితం చేస్తారని తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాలను ఎంపిక చేస్తారని తెలిపారు. ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 3 ఇండస్ట్రియల్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా పౌర రక్షణ రంగంలో 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు 8 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పుకొచ్చారు. తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 4741 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు నిర్మాణం చేశామన్నారు. భారత మాల ప్రాజెక్టు కింద 5 గ్రీన్ఫీల్డ్ కారిడార్లు నిర్మాణం చేపట్టినట్లుగా తెలిపారు. And there are many reasons for that. I'll go into those reasons which are of a personal nature, not only because of my friend sitting here, but I have also other reasons why I'm very happy to come to Andhra. Yesterday, I had the privilege of being present when the new Chief Minister of Delhi took her oath along with her small team of the cabinet. And I had the privilege of meeting the Honorable Shri Chandrababu Naidu ji, Pawan Kalyan ji, and several others who were there for that important thing. And what struck me then, for a person in political life, as my colleagues on both sides will tell me, winning a state assembly elections is important. But why was Delhi even more important? Because the Bharatiya Janata Party and our allies, the NDA, are doing. పాత మిత్రుడు హర్దీప్ సింగ్ పూరి గారు, పెట్రోలియం శాఖ మంత్రి, రాజ్యసభలో కూడా కొలీగ్స్, వారు ముఖ్యంగా మనందరికీ కూడా బడ్జెట్ యొక్క హైలైట్స్ చెప్పడానికి ఈరోజు ఢిల్లీ నుంచి విజయవాడ రావడం జరిగింది. చాలా సీనియర్ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీరందరూ కూడా మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటే వారిని అడిగి తప్పకుండా తీసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున విజయవాడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశం మొత్తం మీద కూడా ఈ సంవత్సరం జరిగిన బడ్జెట్ గురించి ప్రజలకు వివరించాలి. దేశంలో ప్రజలకు ఉపయోగపడింది, రాష్ట్రంలో ఉపయోగపడింది అనే విషయాన్ని తెలియజెప్పేందుకు ఒక మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడ్డూరు శ్రీరామ్ గారు, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు పెట్రోలియం శాఖ మంత్రులు శ్రీ హర్దీప్ సింగ్ పూరి గారు. ఆయన 82 years, బట్ ఈజ్ వెరీ యంగ్ నౌ, 83 73
So, but he's very young. Last 1 week, totally full working job. సో ఆయన ఒక యువకుడిలాగా తిరుగుతూ ఈ రోజున మనకి ఈ బడ్జెట్ గురించి చెప్పేదానికి రావటం, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు శ్రీ కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ సుజనా చౌదరి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, యూట్యూబర్స్ అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రోజున మన రాష్ట్రానికి ఏ విధంగా కేంద్రం సపోర్ట్ చేస్తూ ఉందో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా, అదేవిధంగా ఈ సర్కారు ఈ 8 నెలల్లో చేసినటువంటి డెవలప్మెంట్స్కి కేంద్రం ఏ విధంగా సహాయం చేసిందనే విషయాన్ని తెలియజెప్పేందుకే ఈ రోజున మంత్రివర్యులు ఇక్కడ రావడం జరిగింది. అవి మంత్రి సాబ్ ఆప్కా ప్రెస్ బ్రీఫ్ కరేగా. పుస్తకాలకు ప్రజలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి రావి శారద తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22, 23 తేదీలలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలియజేశారు. పుస్తక ప్రియులకు 25,000 పుస్తకాలను అందించనున్నామని అన్నారు. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో శ్రీ సర్వోత్తమ భవన్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, సర్వోత్తమ గ్రంథాలయ సంయుక్తంగా 9వ ఉచిత పుస్తక పంపిణీ కార్యక్రమం జరగనుంది. మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి రావి శారద తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో విజ్ఞాన నిధులు, చిన్నపిల్లల పుస్తకాలు మొదలుపెట్టి వేదాంత గ్రంథాల వరకు అన్ని తరగతుల పాఠ్య గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా 1 కాదు 2 కాదు ఎన్నెన్నో విషయాలకు సంబంధించిన పుస్తకాలు, అరుదైన గ్రంథాలు, వైద్య శాస్త్రంలో వేదం వంటి 2 సంపుటుల హర్సన్స్ మెడిసిన్, మరెన్నో ఖరీదైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకత పుస్తకాలు అందించిన దాతలతో పాటు అందుకునే వ్యక్తులు కూడా చాలా సంతృప్తిగా, ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఒక అరుదైన పుస్తకం, తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్న నవల, నాటకం, మార్కెట్లో దొరకని పాఠ్య గ్రంథం ఇలా ఎన్నెన్నో పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈసారి ప్రతి సంవత్సరం కంటే సంఖ్యలో కొంచెం తగ్గిందని చెప్పాలి. కేవలం 25,000 పుస్తకాలు మాత్రమే అందించగలుగుతున్నామని, దీనికి కారణం గల కొన్ని నెలలుగా వివిధ గ్రంథాలయాలకు, పాఠశాలలకు, కళాశాలలకు 8,000కు పైచీలుగా గ్రంథాలను అందజేస్తామని తెలియజేశారు. పుస్తక ప్రియులకు 25,000 పుస్తకాలను అందించనున్నామన్నారు. పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రావి శారద, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి, సర్వోత్తమ గ్రంథాలయానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. మేము వీటి పక్షాన 2015 నుంచి ప్రతి సంవత్సరం పుస్తకాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో పుస్తకాల పట్ల అభిరుచి, వాళ్ళతో పుస్తకాలు చదివించడం. దానికి ప్రధానంగా ఆలోచన ఎలా వచ్చింది అంటే, ప్రతి సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచ పుస్తక దినోత్సవంగా నిర్వహిస్తున్నారు అన్ని దేశాల్లో. ఆ సందర్భంగా రచయితల్ని సన్మానించడం, కొత్త పుస్తకాలు ప్రచురించడం, పుస్తకాల రిలీజు లేదా ఒకరికొకళ్ళు పుస్తకాలు బహుకరించడం లాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు దీనికి భిన్నంగా పుస్తకాల పట్ల అభిరుచి, ప్రేమ పెరిగేటట్లు ఏదైనా చేయొచ్చా అని ఆలోచించినప్పుడు తట్టిన ఆలోచనే ఇది. మన అందరి ఇళ్లల్లో ఎన్నో పుస్తకాలు ఉంటాయి, పిల్లలు చదివినవి, పెద్దలు చదివినవి, టెక్స్ట్ బుక్స్ వగైరా వగైరా. అవన్నీ కొంతకాలం అయ్యాక ఏం చేయాలో తెలియదు. పాత పుస్తకాలకు అమ్మేయలేం. ఎంతో ప్రేమ, అభిమానంతో కొనుక్కున్న పుస్తకాలు రూపాయికి 2కి అమ్మటం అనేది చాలా బాధాకరమైన విషయం. అలాంటి పుస్తకాలన్నీ సేకరించి ఏడాదికి ఒకసారి ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మొదలుపెట్టాం. 2015లో 6,000తో మొదలెట్టిన మేము 2.5 లక్షలకు పైగా పుస్తకాలని పంపిణీ చేయటం జరిగింది. ఈ సంవత్సరం 25,000 పుస్తకాలు, ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువ ఉన్నాయి, 40,000, 50,000, 60,000. ఈ ఏడాది ఏమైందంటే గత 2-3 నెలలుగా కొన్ని గ్రంథాలయాలకి 8,000 పైచిలుకు పుస్తకాలు పంపిణీ చేశాం. సో ఇవన్నీ పాఠకులు వచ్చి ఈ 2 రోజులు శని, ఆదివారాలు తీసుకువెళ్ళి వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు ఎన్నిక చేసి తీసుకువెళ్తారు. దీన్ని రేపు అంటే శనివారం ఉదయం 9:30 గంటలకి మన మాజీ కలెక్టర్, ఉమ్మడి కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ గారు ప్రారంభిస్తున్నారు. అందరూ వచ్చి దీన్ని వినియోగించుకోవాలి అని కోరుతున్నాం. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా విజయవాడ సిపి రాజశేఖర బాబుతో శుక్రవారం రాత్రి అనితా సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేశారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటుపై దిశానిర్దేశం చేశారు. మహిళా దినోత్సవమైన మార్చి 8వ తేదీ నాటికి సీఎం చేతుల మీదుగా మహిళల రక్షణకు ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లుగా తెలిపారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుండి రాష్ట్రాన్ని ఎలా కాపాడుకున్నామో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేయగలిగిన వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అని ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పడమట గోవిందరాజులు హైస్కూల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను కలిసి ఎమ్మెల్యే ఓట్లను అభ్యర్థించారు. ఆలపాటిని గెలిపించడం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. అనంతరం గద్దె మాట్లాడుతూ గత వైసీపీ వారి నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకున్నామో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరైన అభ్యర్థిని, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడుకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆలపాటి రాజా అత్యంత సన్నిహితుడని, విద్యావంతుడని తెలియజేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కొన్ని నెలల్లో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలన్నారు. యువకులు నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించగలిగిన వ్యక్తి ఆలపాటి అని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గోవిందరాజు స్కూల్ అంటే మా అందరికి కూడా బాగా ఇష్టమైన స్కూలు. ఇక్కడ టాప్ మెరిట్లు పిల్లలు రావటం, చాలామంది పేదవారి పిల్లలు, ఒక రిక్షా కార్మికుడు కావచ్చు, లేకపోతే ముఠా కార్మికుడు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్న స్కూల్గా మాకు అభిమానపాత్రులైన స్కూల్. ఈ స్కూల్లో ఉన్న టీచర్స్ని ఈరోజు రేపు 27వ తారీఖున జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించమని, తొలి ప్రాధాన్యత ఓటుని వారి పేరు తిన్నగా 1 అనే నెంబర్తో ఆయన్ని గౌరవించమని రిక్వెస్ట్ చేయడం రావడం జరిగింది. టీచర్స్కి గత 5 సంవత్సరాల్లో టీచర్ వ్యవస్థను ఏ విధంగా చిన్నాభిన్నం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మనం ఏ విధంగా కాపాడుకున్నామో అదేవిధంగా మన ప్రతినిధిగా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిని కనుక మనం ఎన్నుకోగలిగితే ఆయన ద్వారా మన సమస్యల పరిష్కారం కోసం మనం ప్రయత్నం చేయగలిగిన వాళ్ళు అవుతామని నమ్మకంతో ఒక్కసారి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారని నా మనసు చెబుతూ ఉంది. ఖచ్చితంగా మంచి మెజారిటీతో, గతంలో ఎప్పుడూ లేనంత మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారని చెప్పి, ఎందుకంటే మేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం అనేకమైన మీటింగుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆ మీటింగులో వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి గ్రాడ్యుయేట్స్ చదివిన వాళ్ళు, ఎందుకంటే నిరుద్యోగ సమస్యతో గ్రాడ్యుయేట్లు అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు, వాళ్ళందరికీ మేనిఫెస్టోనే సమాధానం చెబుతూ ఉంది. సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్తామని. కృష్ణా మిల్క్ యూనియన్ పై తాను చేసిన ఆరోపణలను నిరూపించలేకపోతే ఫ్యాక్టరీ ఆవరణలో ఉరేసుకుని చనిపోతానని జీ కొండూరు మండలం కోలూరు గ్రామ పాలక సేకరణ కేంద్రం అధ్యక్షుడు తాడికొండ రమేష్ బాబు పాలకవర్గానికి సవాల్ చేశారు. పాలకవర్గం అవినీతిపై విచారణ జరిపి చైర్మన్ చలసాని ఆంజనేయుల్ని పదవి నుండి తొలగించి తనకు న్యాయం చేయాలని రమేష్ బాబు కోరారు. కృష్ణా మిల్క్ యూనియన్ గత కొంతకాలంగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హనుమంతరాయ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీకొండూరు మండలం కవులూరు గ్రామ పాల సేకరణ కేంద్రం అధ్యక్షుడు తాడికొండ రమేష్ బాబు మాట్లాడుతూ తాను చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఇటీవల నిర్వహించిన వజ్రోత్సవాల్లో మీటింగ్లో నష్టాల్లో ఉన్న మిల్క్ యూనియన్ను తాము లాభాల్లో నడిపించినట్లు పాలక వర్గం ప్రకటించడాన్ని తప్పుపట్టారు. రైతులకు బోనస్ చెల్లించకుండా మోసగించారని ఆయన మండిపడ్డారు. రైతులకు 30 పైసలు బోనస్ కాకుండా 52 పైసలు చెల్లించాలని కోరారు. జరిగిన అన్యాయాలపై సిబిఐతో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొన్ని నాసిరకం ఆహార ఉత్పత్తులను విజయ డైరీ ఉత్పత్తులతో కలిపి అమ్మడం పట్ల రమేష్ బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ డైరీలో జరిగిన మోసాలు, అవకతవకలపై సిబిఐ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. తాడికొండ రమేష్ బాబు అండి, మైలవరం కాన్స్టిట్యున్సీ, జీ కొండూరు మండలం, కౌలూరు గ్రామం. నేను విజయ డైరీ పాల కేంద్రం అధ్యక్షుడు అంటే కౌలూరు.
విజయ డైరీలో రైతులకు జరిగే మోసాలని మేము పత్రికా విలేకరుల ద్వారా ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామండి. ఎందుకంటే చలసాని ఆంజనేయులు గారు రైతులకు ఏదో చేశామని చెప్పి చాలా ప్రగాఢాల పలుకుతో మైకుల ముందు మీడియా కాన్ఫరెన్స్ పెట్టి చెబుతున్నారు. అయ్యా చలసాని ఆంజనేయులు గారు, మీరు రైతుకి 32 పైసలు బోనస్ ఇచ్చేదాన్ని 10 పైసలకు తీసుకొచ్చింది ఘనత చలసాని ఆంజనేయులు గారిది కాదా? ఈ చలసాని ఆంజనేయులు గారు 32 పైసల బోనస్ని ఇవ్వకుండా ఎందుకు 10 పైసలకు తీసుకొచ్చారంటే, ఆ రోజున 672 కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నదాన్ని జానకి రామయ్య గారు 32 పైసలు బోనస్ ఇస్తే 1200 కోట్ల టర్నోవర్ ఉన్నదాన్ని మరి 55.8% దాకా బోనస్లు ఇవ్వచ్చు. టర్నోవర్ పెరిగితే మరి మేము బోనస్లు ఇవ్వలేము, టర్నోవర్కను బోనస్లకి సంబంధం లేదు అని చెప్పి మీ ప్రెస్ మీట్లో చెప్పి ఏమూరు సాయి వెంకటరమణ గారు చెబుతున్నాడు. సాయి వెంకటరమణ గారికి పాడి రైతులందరూ కూడా నీకు బహిరంగ చర్చకి సిద్ధమా చలసాని ఆంజనేయులు గారు? ఎక్కడ నీ ఇష్టం వచ్చిన సొసైటీలో నువ్వు చేసిన తప్పులన్నీ నేను చెబుతా. రైతులు నీది తప్ప నాది తప్ప అంటే నేను అక్కడే మీ ఉండ చోటే నాది తప్పని మీ అందరి కాళ్ళు పట్టుకొని నేను బయటకు వెళ్ళిపోయి ఈ రోజు నుంచి నేను ఎక్కడా కూడా మాట్లాడను. మీరు చేసింది రైతుకి మోసం చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అభినవ వీరప్పని ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వీరప్పని ఏనుగు దంతాలు దోచుకుంటూ జగన్ అండతో పెద్దిరెడ్డి భారీగా భూములు దోచుకునే అడవినే సృష్టించుకున్నారని అన్నారు. సమాజానికి జగన్ అతని అనుచరులు చేడలాగా మారారని అన్నారు. రాబోయేటువంటి కాలంలో ఈ ఉపాధి హామీకి సంబంధించినటువంటి అవకాశాలను కూడా వ్యవసాయానికి అనుసంధానించి ఏ విధంగా రైతుని రాజుగా చూడాలి, రైతాంగానికి మేలు చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది ప్రజలు గమనిస్తున్నారు. నీ యొక్క అధికార దాహం కోసం, దోపిడీ కోసం. అధికారం అంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి లాగా కూటమిలాగా ప్రజల సంక్షేమం కాదు. అధికారం అంటే దోపిడీకి అవకాశం. ల్యాండ్, శాండ్, వైను, మైను, ప్రకృతి, ప్రభుత్వ సంపదలను దోచుకోవడానికి, చాలకపోతే ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులను లాక్కోవడానికి. ఇదిగా ఈరోజు చూస్తున్నాంగా పెద్దిరెడ్డి గారు. ఆ రోజు పాపం వీరప్పను సత్యమంగళం అడవుల్లోకి వెళ్ళి ఉన్నాడు. ఈరోజు వీరప్పన్ అభినవ సోదరుడు, ఈనాటి వీరప్పన్ అభినవ సోదరుడు ఎవరైతే ఉన్నాడో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసలు నేరుగా అడవినే సృష్టించుకున్నాడు, అడవినే దోచుకున్నాడు. ఆ రోజు వీరప్పన్ అడవిలో ఉన్నటువంటి గంధం చెక్కలో, అడవిలో ఉన్నటువంటి ఏనుగు దంతాలో దోచుకుంటే, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అనుంగు అనుచరుడు అభినవ వీరప్పన్ పెద్దిరెడ్డి అడవినే దోచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి కాస్త ఆలోచన చెయ్యి. నువ్వేం చేస్తున్నావో, నీ అనుచరులు ఏం చేస్తున్నారో, ఏ విధంగా ఈ సమాజానికి మీరు పట్టినటువంటి చీడ పీడలాగా మీరు మారారో ఆలోచన చేయండి. కూటమి పైన, ప్రజా సంక్షేమమే పరమావధిగా పాలన చేస్తున్నటువంటి మా ప్రభుత్వం పైన, చంద్రబాబు గారి పైన విమర్శలు, దుర్మార్గపు విమర్శలు, దుష్ప్రచారాలు కట్టిపెట్టాలి. జగన్ హైపాక్ డ్రామాలు ప్రజలు నమ్మరని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తామన్న భయంతోనే జగన్ అసెంబ్లీకి రావడం లేదన్నారు. ఎన్నికల కోడ్ ఉందని అధికారులు చెప్పినా తన రాజకీయ స్వార్థానికి జగన్ మిర్చియాడికి వెళ్లాడని ధ్వజమెత్తారు. ప్రజలు గుడ్డలోడు తీసి రోడ్డు మీద నిలబెట్టిన జగన్ ప్రభుత్వంలో ఏమాత్రం మార్పు రావడం లేదన్నారు. గురువాడ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వెనుగళ్లరాము, ఏపీఎస్సీఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణతో కలిసి మంత్రి రవీంద్ర మీడియాతో మాట్లాడారు. ఉద్యోగస్తుల్ని, పోలీసుని ఏదైతే వాళ్ళ వంశీ గారి కేసులో గన్నవరంలో ఒక దళిత సోదరుడిని కిడ్నాప్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టినటువంటి కేసుకి పోలీసులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే దానికి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.
ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు, వంశీ ఏం తప్పు చేయలే, అందంగా ఉంటాడు కాబట్టి అరెస్ట్ చేశారు. ఏంటి అందం? ఏం మాట్లాడుతున్నాడు అసలు? అతను మనిషా లేకపోతే ఏంటో అర్థం కాదు. సప్త సముద్రాల అవతల ఉన్నా రిటైర్ అయిపోయినా తీసుకొచ్చి నిలబెట్టి కొట్లోడు తీస్తాడు. ఎవరు కొట్లోడు తీస్తారు? నిన్ను కూడా తీశారు కొట్లో. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేను 11 మందిని ఓట్లోడు తీసి నుంచో పెట్టారు. నువ్వు అసెంబ్లీకి ఎలాంటి భయం? రేపు పొద్దున అక్కడ మీరు చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ అధికార పక్షంగా మేము అడిగితే సమాధానం చెప్పలేవు కాబట్టి ఇవాళ నీకు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాక భయం. ఇప్పుడు ఏదో కావాలని చెప్పి రాద్దాంతం నిన్న వెళ్ళి మిర్చి ఆడికి వెళ్తారు గుంటూరులో. మిర్చి ఆడికి ఏంటి? మీరు ఎంత ఇచ్చారు రేటు? ఇవాళ పరిస్థితులు ఏమున్నాయి? కేంద్రం కూడా, నేను ముఖ్యమంత్రి గారు కేంద్రానికి దగ్గరికి వెళ్ళి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడి మరి ఇవాళ ఉన్నటువంటి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చే విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఒక పక్క ఎలక్షన్ కోడ్ ఉంది, కలెక్టర్ గారు వెళ్ళడానికి వీలేదని అనుమతులు తీసుకోవాలని చెప్పడం జరిగింది. పోలీస్ అధికారులు చెప్పారు మాకు బందోబస్తు ఇవ్వలేదని చెప్పి ఇంకా మాట్లాడతారు. పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి అక్కడ రైతులుగా నిలబెట్టి వాళ్ళతో మాట్లాడిస్తారు. ఇదంతా కూడా మొత్తం కూడా వాళ్ళ ప్రజలకు అర్థమవుతోంది వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామా, ఐపాక్ డ్రామా. ఆటో కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే జీవో నెంబర్ 8ని రద్దు చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి అధ్యక్షులు టి శ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవోను ఉపసంహరించుకోకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. ఆటో కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్న జీవో నెంబర్ 8కి వ్యతిరేకంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పొలారి, అధ్యక్షుడు డి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను, పేదల ప్రయోజనాలను దెబ్బతీసే విధానాలను అవలంబిస్తుందన్నారు. ఆటో షోరూం ఓనర్ల లాభాల కోసం జీవో నెంబర్ 8 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని, జీవో వల్ల ఆటో కార్మికుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. గతంలో ఉన్న ఆటోలకు కూడా నగరంలోకి ప్రవేశాన్ని కల్పించాలన్నారు. ఆటో కార్మికుల ప్రయోజనాలను కాపాడుతూ జీవోను మార్చి కొత్త జీవో ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయవలసి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టియు నగర అధ్యక్షుడు. 2002లో జనాభా ప్రాతిపదిక మీద 8600 సరిపోతుందని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 155 ఇచ్చారు. మరలా 2015లో కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు ఆటో సరిపోవట్లేదు ప్రజలకు అని చెప్పేసి మరి 4500 ఆటోల్ని 5 మండలాలు కలుపుతూ జీవో ఇచ్చారు. తర్వాత మహిళలకి షీ ఆటోలు ఇచ్చారు వాళ్ళే. ఈనాడు మళ్ళా 2025 ఎన్నికలు గెలిచిన తర్వాత మన ఫిబ్రవరి 13వ తారీఖున మళ్ళీ జీవో ఇచ్చారు. అంతకుముందు ఇచ్చినటువంటి 2002, 2015 సంబంధించినటువంటి జీవోలన్నీ కూడా రద్దు చేసేస్తూ కొత్తగా జీవో నెంబర్ 8 ఇచ్చారు. దాని సారాంశం ఏంటంటే ఉపాధి అవకాశాలు కల్పించే దానికోసం ప్రభుత్వం ఆలోచన చేసింది. ఉన్నటువంటి జీవోలు మొత్తం రద్దు చేసేసి విజయవాడ నగరాన్ని ఫ్రీ జోన్ చేస్తాం, కొత్తగా ఆటోలు తీసుకునే దానికోసం ఎటువంటి అభ్యంతరం లేదు, ఎన్నైనా తీసుకొచ్చే పద్ధతిలోన జీవో నెంబర్ 8 ఇచ్చారు. మేమేం కోరుతామంటే మీరు ఇచ్చినటువంటి జీవోలోనే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి విజయవాడ నగరానికి ఆనుకుంటున్నటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి ఆటోలకి మీరు గతంలో సీలింగ్ ఉండటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆ మండలాల్లో ఆధార్ కార్డులు తీసుకొని అడ్రస్ మార్చుకొని ఆటోలు తీసుకున్నారు. ఉపాధి కల్పించే పేరుతో ఒక జీవో విడుదల చేస్తుంది మన 13 జీవో నెంబర్ 8. పేరుకి మాత్రం అది ఉపాధి అనే రకంగా రాశారు, కానీ అది ఉపాధి కోసం కాదు. ఏదైతే ఆటోలు అమ్మే షోరూమ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లాభాలు చేకూర్చడం కోసం, వాళ్ళ దగ్గర ఉన్న ఆటోలు అమ్ముడిపోవడం కోసం వాళ్ళ జీవో జారీ చేశారు. నిజానికి ఉపాధి కల్పించాలంటే విజయవాడ నగరం మీద ఆధారపడి ఉన్న ఆటో కార్మికులు కావచ్చు, విజయవాడ ఆనుకుని ఉన్న చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన ఆటో కార్మికులు కావచ్చు, వీరందరూ విజయవాడ ఆధారపడి బతుకుతూ ఉన్నారు. ఏదైతే 2002లో ఓ జీవో జారీ చేశారో, 8600 ఆటోలు సీలింగ్ చేస్తూ ఓ జీవో జారీ చేశారో, ఆ కారణంగా ఈ గత 22 సంవత్సరాలుగా కొత్త ఆటోలకు అవకాశం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. మీరే అవుట్ ఆఫ్ 5 మండల ఆటోలను దిగొచ్చి ఇందులో కలిపారు, 500 ఆటోలు కలిపారు. తిరిగి మళ్ళీ వాళ్ళ మరో 4-5 మండల ఆటోలు తిరుగుతూ ఉన్నాయి. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు కో ఆప్టెక్స్ చేనేత వస్త్రాలు చిహ్నమని ఆప్కో కో ఆప్టెక్స్ షోరూంలలో ఇరు రాష్ట్రాల చేనేత వస్త్రాలను విక్రయించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తమిళనాడు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఆర్ గాంధీ అన్నారు. విజయవాడ ఏలూరు రోడ్లోని ఆధునీకరించిన కో ఆప్టెక్స్ షోరూం ను శుక్రవారం తమిళనాడు చేనేత జౌళి శాఖ మంత్రి ఆర్ గాంధీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో చేనేత వస్త్రాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తమిళనాడు ఆధ్వర్యంలోని కోఆప్టెక్స్ షోరూంలో ఆప్కో వస్త్రాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆప్కో షోరూంలో కోఆప్టెక్స్ వస్త్రాలు విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఎంతో మంది చేనేత కళాకారులు యంత్రాలు వినియోగించకుండా తయారు చేస్తున్న చేనేత వస్త్రాలు వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారన్నారు. మహిళల వస్త్రధారణలో వస్తున్న ఆధునికత, జీవనశైలి అభిరుచులకు అనుగుణంగా కోఆప్టెక్స్ సైతం వస్త్రాల డిజైన్లలో మార్పులు చేస్తోందన్నారు. చేనేత వస్త్రాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కోఆప్టెక్స్, ఆప్కో ఫ్యాబ్రిక్స్ 2 సంస్థలు మంత్రుల స్థాయిలో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఉపాధిగా చేసుకొని ఎంతో మంది కార్మికులు జీవిస్తున్నారన్నారు. ఆధునిక తరం మహిళలలో సైతం చేనేత వస్త్రాలపై మక్కువ కలిగించేలా కోఆప్టెక్స్ నిత్య నూతనమైన వస్త్రాలను రూపొందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, తమిళనాడు కోఆప్టెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ జాకబ్, చీఫ్ జనరల్ మేనేజర్ ఏపీ రవి, జనరల్ మేనేజర్ శంకర్, రీజనల్ మేనేజర్ సి నాగరాజన్, షోరూమ్ మేనేజర్ పి వేణు, కోఆప్టెక్స్ సిబ్బంది, చేనేత వస్త్రాభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు ఆడవాళ్ళకి చీరలు అంటే ఎంత ఇష్టమో. అదే ప్రతి పండక్కి, ప్రతి పెళ్ళికి మనం ఆలోచించేది కంచికి ఎలా వెళ్దాం, కంచికి వెళ్ళి పెళ్లి చీరలు ఎన్ని కొనుక్కుందాం. అందరూ కలిసి కంచికి వెళ్ళి పెళ్లి చీరలు కొనుక్కోవటం అనేది మన సాంప్రదాయం. అదే కంచి చీర మన ఊరికి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఆలోచన తీసుకొని వచ్చి ఈరోజు మనకి కోఆప్టెక్స్ అనేది ఒకటి షోరూమ్ మొదలుపెట్టారు. దీంట్లో ప్యూరిటీ అనేది ఒకటి సర్టిఫికెట్ ఇస్తున్నారు. ఆ సర్టిఫికెట్ మూలాన ఎంత ప్యూరిటీ ఉంటుంది ఆ చీరలో, ఒక 2-3 ఏళ్ల తర్వాత ఎక్స్చేంజ్ చేయాలన్నా కూడా ఆ చీరకి దాని విలువ కొంచెం ఎక్కువ. ఇప్పుడు బంగారం ఎలా పెరుగుతుందో ఆ చీర విలువ కూడా అలాగే పెరుగుతుంది. ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర కాటన్ చీరలు చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనందరము మన నేబరింగ్ స్టేట్ అయిన చెన్నైని మనం ఎంకరేజ్ చేస్తూ ఈ సమ్మర్కి కాటన్ చీరలు కట్టుకొని మనము హ్యాండ్లూమ్స్ కట్టుకుంటే మన హెల్త్కి మంచిది, హ్యాండ్లూమ్ వీవర్స్కి మనము పనిచ్చినట్టు అవుతుంది. సో ఈ సందర్భంగా కోఆప్టెక్స్ మన ఊరికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ ఇంకా కొనసాగుతూ మిగతా రాష్ట్రాలు కూడా మన విజయవాడకు వచ్చి షాపులు పెడతారని అనుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. అవునండి, MOU విత్ ఆప్కో అండ్ విత్ జార్ఖండ్తో కూడా చేసుకున్నామండి.
జార్ఖండ్. మనవి వాళ్ళ దగ్గరికి వెళ్తాయి, వాళ్ళవి మన దగ్గరకు వస్తాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేదలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలను చిన్నబుచ్చుతూ లబ్ధిదారులను పరాజీవులను అనటాన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీవ్రంగా ఖండించారు. పేదలకు నిర్మించే వరకు సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉదయ వ్యవసాయ కార్మిక సంఘాలు ఏఐడబ్ల్యూయు, బీకేఎంయు ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలపై శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జెల్లి విల్సన్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు దాడుల సుబ్బారావు, ఆవుల శేఖర్, సిహెచ్ వెంకటేశ్వరరావు, డి రమాదేవి తదితరులు పాల్గొని న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. భారతదేశంలో రైతులు పంటలు పండిస్తున్నారు అంటే, సంపద పెరిగినదంటే, నగరాలలో పట్టణాలలో ప్రాజెక్టులు నిర్మించినారంటే శ్రమదానంతో జరిగింది. ఆఫీసర్ల వల్ల, రాజకీయ నాయకుల వల్ల బిల్డింగ్లు నిర్మించలేదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 86,000 కోట్లు అయితే లక్షల కోట్లు కార్పొరేటర్లకు మాఫీ చేస్తున్నారు. పేదవాడికి ఒక సంక్షేమ కార్యక్రమం ప్రవేశపెడితే న్యాయమూర్తులు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, భారతదేశంలో ఉన్న కోట్లాది రూపాయల సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతున్నారు. వాళ్ళ ఆస్తులను పెంచి పోషిస్తున్నారు. 2,100 కోట్ల రూపాయలు అదానీ 4 రాష్ట్రాలలో లంచాలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు. దానిపై మేము హైకోర్టులో కేసు వేశామని సుప్రీంకోర్టు వారు ఈ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలన్నారు. వి శ్రీనివాసరావు కామెంట్స్ ఉన్నత వ్యక్తిత్వం కలిగిన సుప్రీంకోర్టు వారు ఉచితాల పేరుతో శ్రామికులను అగౌరవపరిచారన్నారు. సుప్రీంకోర్టు మౌలిక స్వభావంలోనే రాజ్యాంగ మౌలిక సూత్రాలు వైదొలుగుతున్నాయా అని అనుమానం వ్యక్తం చేశారు. ఉచిత పథకాలు కాదు, ఇవి ఉత్పత్తి పథకాలు. కనీస వేతనం 7,000 నుండి 12,000 వరకు ఉన్నాయి. వాళ్ళు ఎలా బతుకుతారు? పెట్టుబడిదారుల వద్ద తక్కువ వేతనానికి పనిచేయాలి. పేదవాడికి కనీస వేతనం 26,000 ఇచ్చే విధంగా అమలు చేస్తే, భూమి లేని వారికి భూమిని ఇస్తే మిమ్మల్ని ఉచితాలు అడగరు. ఉచితాలు తీసుకున్నవారు సోమరులు అయితే ఆహార ఉత్పత్తి ఎలా జరుగుతుంది? పారిశ్రామిక ఉత్పత్తి ఎలా జరుగుతుంది? జీడిపి ఎలా జరుగుతుంది? గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయ కూలీలు బేరమాడే శక్తి పెరిగిందని, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వారికి కనీస వేతనం అమలు చేయాలి. ఇటీవల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పేదలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు చిన్నబుచ్చుతూ పరాన్న బుక్కులు అనేదైతే మాట్లాడారో దాన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశంలో ఇంత సంపద పెరిగిందంటే, ఇన్ని పంటలు పండిస్తూ ఉన్నారంటే, అదేవిధంగా పట్టణాల్లో నగరాల్లో ఇంత అభివృద్ధి కనపడతా ఉందంటే, ప్రాజెక్టులు కట్టినారంటే, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది కష్టజీవుల శ్రమదానంతో జరిగింది తప్పితే ఇవాళ మాటలు మాట్లాడే వాళ్ళ వల్ల జరగలే. ఆఫీసర్లు పోయి బిల్డింగులు కట్టాలా, జడ్జిలు పోయి బిల్డింగులు కట్టలే, లేదా మాలాంటి రాజకీయ నాయకులు పోయి అక్కడ బిల్డింగులు కట్టలే. కష్టం చేసేదంతా వాడైతే ఆ కష్టజీవికి ఏదో ఇంతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే వాళ్ళని పరాన్న బుక్కులని, పప్పు బెల్లాలని, ఉచితాలని పేరుతో వారిని కించపరుస్తున్నారంటే ఇంతకంటే దుర్మార్గమైన విషయం ఇంకొకటి లేదు. కృష్ణయ్యర్ లాంటి, చిన్నపరెడ్డి లాంటి అనేక మంది ఉన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళు కూర్చున్న సుప్రీంకోర్టు బెంచ్ మీద ఉచితాల పేరుతో శ్రామికుల్ని అగౌరవపరిచేటువంటి, అవమానపరిచేటువంటి వ్యాఖ్యలు రావటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటిది. సుప్రీంకోర్టు యొక్క మౌలిక స్వభావంలోనే రాజ్యాంగ మౌలిక సూత్రాల నుంచి వైదొలుగుతున్నదా ఇదేమన్నా అని ఒక అనుమానం వచ్చేదానికి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు దారితీస్తూ ఉన్నాయి. ఇవి ఉచిత పథకాలు కాదు, నిజానికి ఉత్పత్తి పథకాలు. ఈరోజు కోట్లాది మంది శ్రామికులు అత్యంత దారుణమైన వేతనాలు ఇస్తుంటే కనీస వేతనాలు కూడా అమలు చేయకపోతే సుప్రీంకోర్టు మాట్లాడటం లేదు. 7,000 నుంచి 12,000 ఈరోజు కనీస వేతనాలు ఉన్నాయంటే ఎలా బతుకుతారు? అందుకని అలాంటి వాళ్ళు పెట్టుబడిదారుల దగ్గర పనిచేయాలి. తక్కువ వేతనాల కంటే వాళ్ళకి బియ్యం ఇవ్వాలి, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వాలి, నగదు బదిలీ పథకాలు ఇవన్నీ వాళ్ళు ఇస్తుంది. ఈ కార్పొరేట్ కంపెనీల లాభాలకు గండి పడకుండా దాన్ని ప్రభుత్వ బడ్జెట్లో నుంచి పూడుస్తున్నారు. మీరు 26,000 కనీస వేతనం ఎటువంటి రాజీ లేకుండా అమలు చేయండి, ఎవరైనా మిమ్మల్ని అడుగుతారేమో. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందజేస్తుందన్న కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి రాష్ట్ర ప్రజల క్షేమం అభివృద్ధి కోసం వారు ఎంతో కష్టపడుతున్నారని వెల్లడి.
ప్రజలకు పుస్తకాలను చేరువ చేయాలన్న లక్ష్యంతో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్న ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ ప్రధాన కార్యదర్శి రావి శారద పుస్తక ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. బడ్జెట్ ప్రాధాన్యతలకు సంబంధించిన అంశాలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిపి రాజశేఖర బాబులతో శుక్రవారం మంత్రి అనిత సమీక్ష. ఇవి ఈ రోజు మొత్తం విశేషాలు. మరలా మాత్రం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి విజయవాడ.